హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ లవ్ డైలాగ్ అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ డైలాగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దానికోసమైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ ప్రపంచంలో ఎంతమంది అమ్మాయిలున్నా పెంచే అమ్మాయివి నువ్వేనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ టూ ఫాంట్స్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని ముందుగానే ఫాంట్ యాడ్ చేసుకోండి. అట్లా అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తే మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదనమాట. సో ప్రతి వీడియోలో చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇప్పుడైతే నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తున్నా. మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు సాంగ్ అనేది ఉండదు. దీని లిరిక్స్ అనేవి సగం వరకే మీకు ఉంటుంది. చూడండి, ఈ విధంగా 10 సెకండ్స్ ఉంటుంది. మిగతాది నేను మీకు బీట్ మార్క్ ఇచ్చాను. అది ఎందుకు రాలేదంటే అది కూడా చెప్తాను. నేను ఇక్కడ ఆడియో అనేది ఇవ్వలేదు కనుక ఎంబీ ప్రాబ్లం వల్ల మీకు ఇంపోర్ట్ ప్రాబ్లం అవుతుంది అనేసి. సో దానికోసం అయితే ఇక్కడ ఆడియో తీసేయడం వల్ల ఇట్లా వస్తుంది. సో సింపుల్గా ఇప్పుడు మనం ఆడియో అనేది యాడ్ చేసుకుందాం. ప్లస్ సింబల్పై క్లిక్ చేసి ఆడియోపై క్లిక్ చేసి ఎక్కడైతే ఆడియో డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆడియో అనేది యాడ్ చేసుకోండి. మీకు సింపుల్గా బీట్ మార్క్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను ఆడియో యాడ్ చేయడం స్కిప్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఆడియో అయితే యాడ్ చేస్తాను. స్టార్టింగ్లోనే డిస్ప్లే అయింది. సో చూడండి, ఎండ్ వరకు స్క్రోల్ చేస్తే ఇక్కడ 10 సెకండ్స్ కాకుండా ఇంకా బీట్ మార్క్ అనేది వచ్చింది. చూస్తారు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది 15 సెకండ్స్ వరకు మీరు ఆడియో యాడ్ చేసుకుంటే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు సింపుల్గా ఈ ఫోటో రీప్లేస్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఫోటో అనేది యాడ్ అయింది. సో మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ కూడా సేమ్ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇంకా ఎవరి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి ఇట్లా మొత్తం బ్యాక్ వచ్చేయండి. చూడండి, ఇమేజ్ అనేది యాడ్ అయిపోయింది. చూస్తారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ దగ్గర యాడ్ చేయాలంటే అది కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇమేజ్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మీరు ఇమేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ విధంగా ఫస్ట్ దీన్ని మీకు అట్లా కాకుండా ఇమేజ్ పై క్లిక్ చేసి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి కాపీ లేయర్ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఒక దీంట్లో ఇమేజ్ వస్తుంది, ఇంకో దీంట్లో ఇమోజీ స్టైల్లో ఇంకో ఇమేజ్ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ అట్లానే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెకండ్ దీంట్లో ఇది వచ్చింది కనుక ఇప్పుడు ఇటు నుంచి ఫస్ట్ దీంట్లోని ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి కనుక ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చేసుకోండి. ఇట్లా యాడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే ఇమేజ్ పై క్లిక్ చేసి టైమ్ లైన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆప్షన్ పై క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఫోటో రీప్లేస్ పెట్టుకునేది చెప్తాను. సో ఈ ఎండ్లోకి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్తో సహా ఇమోజీస్ అన్నిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి ఇక్కడ కాపీ 5 లేయర్స్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేసి తర్వాత బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ పై క్లిక్ చేసి పేస్ట్ 5 లేయర్స్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మిగిలిపోతుంది కనుక దీని ఎండ్లో అంటే బీట్ మార్క్ దగ్గర రెడ్ మార్క్ నుంచి గ్రూప్ పై క్లిక్ చేసి టైమ్ లైన్ ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే జరిగిపోతుంది. సో ప్రతి ఒక్కటి కూడా ఇట్లా ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా జరిగిపోయేటట్టు ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా. ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, ఇంకా ప్రాజెక్ట్ కానీ ఇంపోర్ట్ ప్రాబ్లం అయితే మీరు XML ఫైల్ యూజ్ చేయండి, మీకు పక్కాగా వర్క్ అవుతుంది. సో దాని తర్వాత ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ సింబల్ ఫోటోపై క్లిక్ చేసి ప్లస్ సింబల్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ లేయర్ బ్యాక్ వచ్చేసి ఎండ్లోకి వచ్చేసరికి ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి కనుక ఇట్లా ప్లస్ సింబల్ పేస్ట్ లేయర్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువ అయిపోతుంది కనుక టైమ్ లైన్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా రీప్లేస్ ప్రాసెస్ స్టార్టింగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్, ఏ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటో అనేది సింపుల్గా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా సెట్ అయింది. సో మిగతా అన్నింటిలో కూడా ఇట్లా ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. సేవ్ చేసుకోవాలి. ఆర్ఎంఆర్పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.